ప్రభు వచ్చి సార్ మిమ్మల్ని రేవ్ పార్టీకి పిలుస్తాం మీరు రావాలండి ఏంటంటే బాబు రాంగ్ నెంబర్కి వచ్చావు, నువ్వు రేవ్ పార్టీకి నేను రావడం ఏంటి, పైగా ఈ వయసులో అంటే ఆ రేవు కాదండి ఇది, రేవు అనే సినిమాకి మీరు రావాలి అంటే బాగున్నాయి బతికించావు అనుకున్నా. ఇవాళ ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏమిటంటే అన్నపూర్ణ స్టూడియోలో చాలా సినిమాలు చేశాం మేము. ఆ సినిమాలు చేసేటప్పుడు మాకు సౌండ్ ఇంజనీర్గా కృష్ణరాజు గారు అని ఉండేవారు. మా అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చి కృష్ణరాజు గారు పక్కనే కుర్చీ వేసుకొని ఆయన ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా షూటింగ్ల గురించి మేము చేస్తా అంటే కామెంట్స్ చేసుకుంటూ ఉండేవారు. వారి అబ్బాయి ఈయన చాలా మంచి ఆయన, మాకు చాలా చాలా క్లోజ్ అయిన కృష్ణరాజు గారు వారి అబ్బాయి. మరి మేమందరం కలిసి శివ నాగార్జున గారి కెరీర్ ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి వ్యక్తి శివ. ఈయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేదండి, సినిమా డైరెక్ట్ రావటం డైరెక్షన్ చేశాడు. చేయటమే కాకుండా అది అంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా చెప్పడానికి లేదు. అందులో హీరో అన్నయ్యగా నేను వేశాను. ఆ క్యారెక్టరు మంచి క్యారెక్టర్, అది చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ తర్వాత ఎక్కడ మేము వేదిక మీద కలవాలి, విడివిడిగా అక్కడక్కడ కలిసాం. కానీ మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వేదిక మీద కూర్చొని ఆయన పక్కన కూర్చుంటే ఏదో థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత ఈ రేవు సినిమా ప్రభు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇవన్నీ అందరూ కొత్త అండి, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. మామూలుగా ఏమిటంటే రేవు అనేది ఎందుకంటే సముద్ర పొడ్డున రేవు దగ్గర చేపలు పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రాణానికి తెగించి చేపలు తీసుకుంటారు. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ వచ్చి వెళ్ళి చాలా అసలు ఎన్ని ఇబ్బందులు పెడతారు చెప్తాను చెప్పాలి. ఒక 100 రూపాయలు ఉండే ఫిష్ని 50 రూపాయలకే కొంటారండి. అదేమంటే నీకు అప్పిచ్చావు తీర్చు, ఈ రేట్కే తీసుకుంటావు అన్నట్లా ఇన్ఫ్లెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అలాంటి సమస్యను తీసుకొని ఓ సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సీ బ్యాక్గ్రౌండ్ అండి రేవే ఇది అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా. చాలా చిన్న యాక్టర్లతోటి ఒక టీవీలో జబర్దస్త్లో చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన విజయం చెందుతుంది. తప్పకుండా డైరెక్టర్ని ఉంటానికి సరిగా గాలి ఉన్నాడు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. I now request the producer Murali Garu please to say a few words. Good evening all. పిల్లగానే వచ్చిన డాక్టర్ మురళీమోహన్ గారికి, నా గురువు ఆరాధ్య దేవైన ఆర్జీవి గారికి చాలా 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 కృతజ్ఞతలు. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒకళ్ళు నా సినిమా ఇష్టానికి కన్ను అయితే, ఇంకో కన్ను నా వ్యాపార విస్తరణకి, నా గ్రోత్కి ఇన్స్పిరేషన్. మురళీమోహన్ గారిని చూస్తే ఒక సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక పొలిటీషియన్గా కాదు, ఒక బిల్డర్గా కాదు, సో ఫిలాంథ్రఫీగా కాదు, ఆయన కెరీర్ ఎంత మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళారో, ఎంత హంబుల్గా ఉంటూ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారో అది చాలామందికి ఇన్స్పిరేషన్. అలాంటి నేను కూడా మీ ఇన్స్పిరేషన్తో పెరిగినాను సార్. సో మూవీస్ విషయంలోకి వస్తే ఆర్జీవి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసు నుంచే సినిమాల్లో ఇంట్రెస్ట్ కలిగించింది ఆయన శివ. నేను 10th క్లాస్ ఆయన శివ వచ్చినప్పుడు. సో అలాంటి ఒక ఇమాజినరీ పర్సన్ని నేను దగ్గరలోగా చూడటం, ఈరోజు నా ఫస్ట్ మూవీకి ఆయన గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ విల్ హ్యావ్ ఎ మోర్ ఇంటరాక్షన్స్ విత్ దీస్ గైస్. అండ్ నేను ఉత్తేజ్ గారి గురించి ఎవ్వరూ మర్చిపోరు. ఒక శివ సినిమాలో ఒక చిన్న క్యాంటీన్ క్యారెక్టర్ నుంచి ఈ రోజున ఒక ఫిలిం స్కూల్ నడుపుతున్న వ్యక్తిగా ఆయన ఎంతో పైకి వచ్చారు. సో ఆయన అలాంటి ఒక గ్రేట్ యాక్టర్స్ మనతో ఉండటం, మా రేవ్ టీవీని ఆశీర్వదించడం, వీఆర్ వెరీ సో హ్యాపీ సార్. సో ఇంకా చాలా పెద్ద మంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. సో ప్రెస్ అండ్ మీడియా కూడా thank you very much sir. So we will show, before we going into the party, we will have some few people to talk. Thank you.
యాక్టివ్గా ఉన్నప్పుడు కనీసం నేను పుట్టి కూడా ఉండను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకుంటారని చెప్పి. నేను ఏమున్నా సరే సినిమా మీరు అందరూ చూసిన తర్వాతే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవరి. తండ్రి గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మత్స్యకారుల కష్టాలు చూడటానికి మాత్రం రాను. అది మురళీమోహన్ గారు అనొచ్చు, నేను మాత్రం వెళ్ళాను సినిమా. కానీ నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నా. ఇట్ ఐఎమ్ హోపింగ్ నా కోసం అబద్ధం అనేది చెప్పాడు. బట్ కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమాని మత్స్యకారుల వల్ల ఆడుతున్నాను నేను అంటలేదు. జస్ట్ జోకింగ్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై టేస్ట్. నేను వేరే వాళ్ళ కష్టాలు, వేరే వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ అనే బుద్ధి తక్కువ పని నేను ఎప్పుడు చేయను. అది మెసేజ్ ఇస్తే వాట్సాప్లో సీక్రెట్గా ఇస్తాను, కానీ సినిమా ద్వారా ఇవ్వను. యా, బట్ ద పాయింట్ ఈస్ ఫ్రమ్ ద టైటిల్ ఫ్రమ్ రేవు ఐ జస్ట్ ఫైండ్ ఇట్ వెరీ వెరీ యూనిక్. అంటే రేవు అనే దాంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి మధ్యలో ఏదో కథలు ఉంటాయి, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటారు అనేది ఐఎమ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా సో ఫార్ అండ్ వాట్ ఎవర్ ఐ హర్డ్. అండ్ ఐ థింక్ అది యూనిక్నెస్ అట్లీస్ట్ నా మెమరీలో అలాంటి సినిమా వచ్చినట్టు నేను ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు, విచ్ ఐ థింక్ ఈజ్ యూనిక్ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ సెకండ్, ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్, అంటే ఇందాక ఒకసారి మెన్షన్ చేశాను, దాంట్లో రికార్డ్ అయిందా రీసెంట్ లేదా తెలియదు, నాకు మురళీమోహన్ గారు అంటే ఉన్నంత ద్వేషం నా లైఫ్లో ఎవరిని లేదు. అది కారణం ఏంటంటే నేను జయసుధ గారిని విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జ్యోతి సినిమా పోస్టరు కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేశారు. నేను అక్కడ ఫుట్పాత్ మీద నుంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను. ఎవరిని? జయసుధన్ గారు, మురళీమోహన్. ఎందుకంటే ఇతను మరీ అది అంటే నేను మురళీమోహన్ గారు తిట్టినని కూడా బూతులు నా లైఫ్లో ఉండేది అట్లా, కేవలం కుళ్ళుతో చచ్చిపోయాడు. సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ని కౌలించుకుంటే నేను వాకౌట్ వెళ్ళి కళ్ళు దించి మళ్ళీ తట్టుకోలేక ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ కౌలించుకుంటే మళ్ళీ వాకౌట్. ఇది నాకు మురళీమోహన్ గారికి ఉన్న చరిత్ర. బట్ జోక్స్ అపార్ట్, anything else, coming back to the film, I am extremely thrilled. I mean, I congratulate the director and ఇప్పుడు DOP నాకు ఒక విచిత్రమైన థింగ్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ టైం నాకు పరిచయం చేస్తే తను అన్నాడు, నేను సరే చూడటానికి ఎలా ఉంటాను కదా సార్, కానీ మంచి కెమెరామెన్ అని చెప్పాడు. అది నాకు చాలామంది చూడటానికి ఎలా ఉంటానని వాళ్ళకు వాళ్ళు అర్థం అవటం అనేది నాకు దట్స్ వెరీ గుడ్ థింగ్. యా, సూపర్. యా. And like once again I want to congratulate everybody, all the people involved in the team and everything, and I wish them a great success. Thank you. We have the beautiful heroine Ananya here. I welcome you. మనకు తెలుసు మల్లేశం కానీ వకీల్ సాబ్ కానీ ఈ సినిమాల్లో she has given a wonderful performance and now we are feeling happy to have her here. Please. Thank you, sir. అందరికీ నమస్కారం. మురళీమోహన్ సార్, హలో, హ్యాపీ బర్త్డే. ఉత్తేజ్ గారు, హాయ్ అండి. సో ఒక సినిమా ఈవెంట్ ఇలా జరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఎక్సైటింగ్గా ఉన్నట్టుంది. మంచిగా ఫుడ్ పెట్టారు, డ్రింక్స్ పెట్టారు, ఎంజాయ్ చేసుకుంటూ ఈవెంట్ చూస్తున్నారు కదా. ఓకే, బాగానే ఉంది. సో చాలా మంచి మంచి విశేషాలు వింటున్నానండి మీ ఫిల్మ్ గురించి, రేవు ఫిల్మ్ గురించి. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. సో ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మీ సినిమా మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు తీసుకురావాలని, అండ్ ఐ హోప్ మీరందరూ ఈ సినిమా ప్రాసెస్ని ఎంజాయ్ చేశారని, ఈ సినిమా తర్వాత మీ అందరి కెరియర్స్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. కల్ట్ సినిమా అంటే చాలా మందికి ఏదో విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు, రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇలాంటివి ఏదో అంటూ ఉంటారు. కల్ట్ సినిమా అంటే యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఇన్స్పైర్ చేసేది
ఆ సినిమాని బట్టి ఇంకో సినిమా రావడం, ఆ సినిమా ఎక్స్టెన్షన్ అన్నమాట. అలా తెలుగు సినిమా రంగంలో కల్ట్ సినిమా శివ. ఆ శివ తర్వాత బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి దాని ఇన్ఫ్లుయెన్స్, దాని ఇన్స్పిరేషన్తో. అలా నేను అనుకోకుండా ఈ రేవు సినిమా చూశాను. నేను చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం, ఓటీటీ వచ్చిన తర్వాత కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాకి వచ్చాం కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడటం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, వృద్ధుడిని విమర్శించు వాడేంటో నీకు తెలుసు అని. అంటే విమర్శించాలని కాదు, పెద్దవాళ్ళని విమర్శించు వాడేంటో నీకు తెలుసు, పిల్లల్ని విమర్శించకు వాడేమవుతాడో నీకు తెలియదు ఫ్యూచర్లో. అలా మనాడు ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేశాడు. అసలు విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ట్రీట్మెంట్ కానీ, అండ్ పిక్చరైజేషన్ కానీ, కథను తీసుకెళ్ళడం కానీ, కథలో ఉన్న సోల్ కానీ, వాళ్ళ హ్యూమన్ ఎమోషన్స్ కానీ పక్కడ్బందీగా ప్రాపర్గా ఒక కుర్రాడు, ఒక పిల్లాడు ఒక 3-4 ఏళ్ళు స్క్రిప్ట్ రాసుకొని విత్ ఇన్ ద బడ్జెట్లో ప్రొడ్యూసర్ ఇచ్చిన తనే ప్రొడ్యూసర్, అన్ని తనే వాళ్ళే, ఆ లొకేషన్స్లో అలాంటి సినిమా. పైగా CG వర్క్స్, గ్రాఫిక్స్ వచ్చిన రోజుల్లో ఏది ఒరిజినల్ సన్ రైజో, ఏది ఒరిజినల్ సన్సెట్టో, ఏది రెయినో, ఏది కాదో ఈ తెలియని ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని రియలిస్టిక్ అప్రోచ్తో చేశాడు మనాడు. చాలా రోజుల తర్వాత ఒరిజినల్ సూర్యోదయాన్ని, ఒరిజినల్ సన్సెట్ని, ఒరిజినల్ వర్షాన్ని, ఒరిజినల్ హ్యూమన్ ఎమోషన్స్ని ఏ ప్లాస్టిక్ లేకుండా, ఏ ఆర్టిఫిషియాలిటీ లేకుండా సహజంగా గ్రామీణ వాతావరణంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రేవు సినిమా అవుతుంది. నేను చూసాను, నాకు నా అనుభవం కావచ్చు, నాకు మాట్లాడడానికి ఆ దమ్ము ఉంది, ఆ హక్కు ఉంది. ఎందుకంటే నేను బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాను. షాక్ అయ్యాను.